మరి కాసేపట్లో ఉప్పల్ స్టేడియం వేదికగా కీలక మ్యాచ్ జరగనుంది. లీగ్ మ్యాచ్లో భాగంగా ఆర్సీబీతో ఎస్ఆర్హెచ్ తలపడనుంది. తమ అభిమాన క్రీడాకారులను చూసేందుకు ఇరు జట్లకు సంబంధించిన క్రీడాభిమానులు స్టేడియానికి చేరుకుంటున్నారు. ఇక మ్యాచ్ కి ఫుల్ డిమాండ్ ఉండటంతో బ్లాక్ టికెట్ల దందాకు నేరగాళ్లు తెరతీశారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో తచ్చాడుతూ టికెట్లు అమ్ముతున్నారు. ఈ దందాపై ఎస్ఓటీ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. హైదరాబాద్ లో చివరి లీగ్ మ్యాచ్ కావడంతో టికెట్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. బ్లాక్ టికెట్ల దందాపై మరిన్ని వివరాల్ని ఉప్పల్ స్టేడియం నుంచి మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. ఉప్పల్ స్టేడియం వేదిక హై వోల్టేజ్ మ్యాచ్కి సమయం ఆసన్నమైంది. ఏదైతే ఈ ఐపీఎల్ సీజన్లో టాప్ ప్లేస్లో ఉన్నటువంటి అటు ఆర్సీబీ కావచ్చు, ఇటు ఎస్ఆర్హెచ్ కావచ్చు, రెండు టీంలు ఈ మ్యాచ్లో కీలకంగా తలబడబోతున్నాయి. ఏదైతే ఇప్పటికే పాయింట్ల పట్టికలో ఆర్సీబీ మొదటి స్థానంలో ఉండగా ఎస్ఆర్హెచ్ మూడో స్థానంలో, అయితే ఈ మ్యాచ్లో ఎలాగైనా విజయం సాధించి గతంలో కోల్పోయిన మొదటి స్థానాన్ని ఈసారి ఎలాగైనా సుస్థిరం చేసుకోవాలని హైదరాబాద్ భావిస్తుండగా, ఇటు ఆర్సీబీ కూడా తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని భావిస్తుంది. అయితే దీనికి సంబంధించి కొన్ని రోజులుగా ప్రాక్టీస్ చేస్తున్న ఇరు జట్లు ఇటీవలే కొద్ది క్షణాల ముందే ఈ రెండు మ్యాచ్లు స్టేడియానికి చేరుకున్న పరిస్థితి ఉంది. అయితే గతంలో ఇదే వేదికగా మూడో స్థానం నుంచి పంజాబ్పై తలబడి ఒకటి స్థానాన్ని సుస్థిరం చేసుకున్న ఎస్ఆర్హెచ్ ఆ తర్వాత కొన్ని వేరే మ్యాచ్లో ఓడిపోవడం కారణంగా మూడో స్థానానికి వచ్చింది. సో ఇప్పుడు ఎలాగైనా ఆర్సీబీ పైన విజయం సాధించి తమ మొదటి స్థానాన్ని ఎప్పటిలాగే సుస్థిరం చేసుకోవాలని, అలాగే ప్లే ఆఫ్కి ఫైనల్స్కి సునాయాసంగా చేరుకోవాలని చెప్పేసి భావిస్తుంది. అయితే ఈ మ్యాచ్ కీలకంగా మారిన ఈ మ్యాచ్కు సంబంధించి టికెట్లకు అయితే ఫుల్ డిమాండ్ ఏర్పడిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఈ ఏదైతే డిస్ట్రిక్ట్ యాప్ జొమాటో డిస్ట్రిక్ట్ యాప్లో టికెట్ల కొనుగోలు కూడా అధిక ధరలకు జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ టికెట్ల డిమాండ్లను క్రికెట్ ఆశగా చూసుకున్న సైబర్ నేరగాళ్ళు అయితే దీనికి సంబంధించి సైబర్ నేరగాళ్ళు ఒక ఫేక్ డిస్ట్రిక్ట్ జొమాటో యాప్ను సృష్టించి టికెట్లు అమ్మే ప్రయత్నం చేశారు. మొత్తంగా ఏదైతే క్రికెట్ డబ్బాలు తమకు టికెట్లు కావాలనే డిస్ట్రిక్ట్ జొమాటో యాప్ను సంప్రదించినప్పుడు మొత్తంగా ప్రాసెస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రాసెస్ మొత్తం క్రికెట్లకు సంబంధించి పేమెంట్ వరకు కూడా సేమ్ అలాగనే జరిగింది. సో దీన్ని నమ్మిన క్రికెట్ అభిమానులు అయితే ఆ డిస్ట్రిక్ట్ యాప్లో టికెట్లు బుక్ చేసుకునే ప్రయత్నం చేశారు. కానీ పేమెంట్ చేసిన తర్వాత టికెట్లు రాకపోవడంతో నిరాశ చెందారు. దీన్ని ముందే గుర్తించిన నగర పోలీసులు ఇటు క్రికెట్ అభిమానులు అయితే కొన్ని మార్గదర్శకాలు జారీ చేశారు. డిమాండ్ ఏర్పడిన క్రికెట్లకు సంబంధించి ప్రేక్షకులు కావచ్చు, క్రికెట్ అభిమానులు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెప్పారు. అయితే దీంతో పాటు ఈ టికెట్ల డిమాండ్ను ఆసరాగా చేసుకున్న కొందరు కేటుగాళ్ళు స్టేడియం పరిసర ప్రాంతాల్లో కూడా క్రికెట్ అభిమానులు తరచాడుతూ వాళ్ళ వద్దకు వెళ్ళి మీకు టికెట్ ఉంది, బ్లాక్ టికెట్ అమ్ముతున్నామని చెప్పేసి ఒక్కొక్క టికెట్ను 1500 రూపాయలు విలువ చేసే టికెట్ను దాదాపు 8000 రూపాయలకు అమ్మిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని నిఘా పెట్టిన ఎస్ఓటీ పోలీసులు కేటుగాళ్లను అరెస్ట్ చేశారు. కేటుగాళ్లను నిన్న ఇద్దరిని, ఈరోజు 5గురిని అరెస్ట్ చేసి స్థానికంగా ఉన్నటువంటి ఉప్పల్ స్టేడియంలో ఈ కేటుగాళ్లను అయితే ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. సో మొత్తంగా ఈ కీలకంగా మారిన మ్యాచ్కు సంబంధించి దీంతో పాటు ఈ లీగ్లో హైదరాబాద్లో జరిగే చివరి మ్యాచ్ కావడంతో పోలీసులు కూడా చాలా అప్రమత్తంగా ఉన్నారు. మొదటి నుంచి ఈ మ్యాచ్కి సంబంధించి ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా జరిగిన ఈ మ్యాచ్లు ఈరోజు కూడా చివరి మ్యాచ్ను కూడా అంతే అవాంఛనీయ ఘటన జరగకుండా ఈజీగా అందరికీ ఎవరికి ఎలాంటి ఇబ్బంది కాకుండా అన్ని రకాలు ఏర్పాటు చేశారు. అటు మల్కాజ్గిరి సిపి సుమతి కూడా దాదాపు 2000 పోలీసు బందోబస్తుతో ఈ స్టేడియం చుట్టుపక్కల దాదాపు 2000 బందోబస్తుతో నిఘా అయితే ఉంచారు. ఇటు ఎస్ఓటీ పోలీసులు, అటు మల్కాజ్గిరి కమిషనర్ సంబంధించిన పోలీసులు, దాంతోపాటు ట్రాఫిక్ పోలీసులు కూడా ఇక్కడ మొత్తంగా బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితి. దీంతోపాటు అశ్విక దళానికి సంబంధించి కూడా సపరేట్ వింగ్ను ఏర్పాటు చేసి స్టేడియం చుట్టుపక్కల అశ్విక దళం ఒక 4 అశ్వికాలను ఏర్పాటు చేసి అశ్విక దళాన్ని ఏర్పాటు చేసి స్టేడియం చుట్టూ రౌండ్లు కొట్టించిన పరిస్థితి ఉంది. ఇదిలా ఉంటే ఈ కీలక మ్యాచ్కి సంబంధించి ఇది హైదరాబాద్లో లాస్ట్ మ్యాచ్ కాబట్టి క్రికెట్ అభిమానులు అయితే ఒక వేలాదిగా తరలివస్తున్న, మొత్తంగా ఇది చివరి మ్యాచ్ కావడంతో ఇటు వేలాది మంది స్టేడియాన్ని చేరుకున్న పరిస్థితి. ఇటు పోలీసులు కూడా ఎలాంటి అవాంఛనీయ టికెట్లకు డిమాండ్ ఏర్పడడంతో కేటీఆర్లు అప్రోచ్ కాకుండా
ఒక స్టేడియం పరిసరాల్లో ఒక విధంగా 144 సెక్షన్ అయితే అమలు చేస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. సో ఎలాంటి గుమ్మిగూడిన పరిసర ప్రాంతాల్లో ఎవరిని గుమ్మగూడగానే వాళ్ళని చెదరగొడుతూ ఎలాంటి అవాంఛనీయ ఘటనకు చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. సో దీనికి సంబంధించి కొందరు క్రికెట్ అభిమానులు మనతో ఉన్నారు, వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, ఈరోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? నాకు తెలిసి ఈరోజు స్కోర్ ఎక్కువ రాబోతుంది, ఎందుకంటే ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఫ్లాట్ పిచ్ కాబట్టి మన వాళ్ళు ఎక్కువ కొడతారు. సో ఆర్సీబీ చేయలేకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి 2 టేబుల్ టాప్లోనే ఉన్నట్టున్నాయి కాబట్టి నాకు తెలిసి బాగుంటుంది ఈరోజు మ్యాచ్. ఎస్ఆర్హెచ్ గెలవాలంటే ఆర్సీబీని ఎలా డిఫెండ్ చేయాల్సిన అవసరం ఉంది? ఇఫ్ ఇన్ కేస్ ఫస్ట్ బ్యాటింగ్ అయినా లేకపోతే ఫస్ట్ ఫీల్డింగ్ అయినా ఎలా రాణిస్తే బాగుంటుంది? నాకు తెలిసి ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ అయితే చాలా బాగా పెర్ఫామ్ చేస్తారని అనుకుంటున్నాను. బట్ ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ అయితే చేజింగ్ అప్పుడు కొంచెం ఫంబుల్ అవుతారు, అందుకని చెప్పి మన వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేయాలి. ఒక మినిమం 240-250 కొడితే గెలుస్తారు అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఇది మొత్తంగా ఇది హైదరాబాద్లో చివరి మ్యాచ్ కావడంతో అటు క్రికెట్ అభిమానులు అయితే కొంచెం ఫుల్ జోష్ ఏర్పడిందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ హై వోల్టేజ్ మ్యాచ్గా పేర్కొనబడే ఈ మ్యాచ్లో అటు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కావచ్చు, ఇటు ఆర్సీబీ ఫ్యాన్లు కావచ్చు, తమ అభిమాన జట్లు గెలవాలని చెప్పేసి కోరుతున్నారు. ఇటు స్టేడియం మొత్తంగా ఎస్ఆర్హెచ్ నినాదాలతో పాటు ఆర్సీబీ నినాదాలు, అలాగే కోహ్లీ నినాదాలు, అలాగే ఏదైతే ఈసారి కప్ నమ్దే అనే నినాదాలు చూస్తున్న పరిస్థితి. ఇంకో విషయం ఏంటంటే హైదరాబాద్ సొంత గ్రౌండ్ అయినప్పటికీ ఎస్ఆర్హెచ్ జెర్సీలతో పాటు అత్యధిక మంది ఆర్సీబీ జెర్సీ దర్శించిన పరిస్థితి చూస్తున్నాం. దాంతోపాటు కోహ్లీ నెంబర్తో కూడిన జెర్సీలు కూడా అత్యధిక మంది ధరిస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. సో మొత్తంగా దీంతో పాటు ఈ క్రీడలో డ్రగ్స్ రహితంగా మార్చాలని భావిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సందర్భాన్ని ఉపయోగించుకొని యువకులు డ్రగ్స్ బారిన పడకుండా చూసేందుకు ఇక్కడ ఒక ప్రత్యేక క్యాంపెయిన్ అయితే ఏర్పాటు చేశారు. సో యువకులు ఎవరైతే ఐఎమ్ యాంటీ డ్రగ్ సోల్జర్ అనేలా ఒక ప్రత్యేక క్యాంపెయిన్ చేస్తారు. దీనికి సంబంధించి ఒక కాలేజీ విద్యార్థులను సెలెక్ట్ చేసుకొని కాలేజీ విద్యార్థుల్లో క్యాంపెయిన్ సెలెక్ట్ చేసి ప్రతి ఒక స్టేడియానికి వస్తున్న ప్రతి క్రికెట్ అభిమాని వాళ్ళు సంప్రదించి సో వాళ్ళ యొక్క సిగ్నేచర్స్ అక్కడ పోస్టర్ పైన సిగ్నేచర్ చేపిస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. ఐఎమ్ నాట్ ఏ యాంటీ డ్రగ్ సోల్జర్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు క్యాంపెయిన్ నిర్వహిస్తూ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఉండాలి అని ఇక్కడ విద్యార్థులు కూడా సో ప్రయత్నిస్తున్న పరిస్థితి. సో కొంతమంది విద్యార్థులు ఏదైతే యాంటీ డ్రగ్ కోసం పోరాడుతున్న కొంతమంది విద్యార్థులు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, ఈ యాంటీ డ్రగ్ కోసం మీరు ఎలా కృషి చేస్తున్నారు? సో బేసిక్లీ మా మెయిన్ మోటో ఏంటంటే యూత్ డ్రగ్స్లో ఇన్వాల్వ్ అవ్వకుండా స్పోర్ట్స్ ఇంకా వేరియస్ ఫిజికల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వాలని మల్కాజ్గిరి పోలీస్ ఇంకా నార్కోటిక్స్ డిపార్ట్మెంట్తో కొలాబరేషన్గా చేస్తున్న యాక్టివిటీ ఇది. సో ఈ సిగ్నేచర్ క్యాంపెయిన్ త్రూ మేము అవేర్నెస్ చేయాలి అనేది మా ఉద్దేశం. సో మొత్తంగా ఇది హైదరాబాద్ మ్యాచ్లో ఇది చివరికి ఆట కాబట్టి మొత్తంగా ఉప్పల్ స్టేడియం అయితే ఒక కోలాహల వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఇటు తమ అభిమాన మ్యాచ్ గెలవాలని చెప్పేసి క్రికెట్ అభిమానులు అయితే కోరుకుంటున్న పరిస్థితి. ఇది మొత్తంగా ఉప్పల్ స్టేడియం వద్ద ఉన్న తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ పురుషోత్తంతో భాస్కర్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.